దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 170 పాయింట్లు, సెన్సెక్స్ 600 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. బులియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గోల్డ్ 600, వెండి దాదాపు 2000 అంతర్జాతీయంగా అనిశ్చితితో క్షీణించిన రూపాయి విలువ ప్రస్తుతం కాస్త బలపడి ₹95.80 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి మార్కెట్ ఎక్స్పర్ట్స్ జీవి సత్యనారాయణ, ప్రభు మాలెంపాటి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. నమస్తే ప్రభు మాలంపాటి గారు, మీతో ముందుగా స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మార్కెట్ అయితే పాజిటివ్ గా ఉంది, ఇలానే ముగుస్తుంది అనుకోవచ్చా? జనరల్ గా ఈ సిరీస్ లో, మే సిరీస్ లో గ్యాప్ అప్ 200 పాయింట్స్ అయితే అక్కడి నుంచి 200 పాయింట్స్ డౌన్, అదే డౌన్ 200 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ 200 పాయింట్స్ అప్, మోర్ దెన్ 200 పాయింట్స్. అట్లా సిరీస్ కూడా బాగా వాలటాలిటీ ఉంది విపరీతంగా. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎప్పుడైతే 96 చేంజ్ ఐఎన్ఆర్ వెళ్ళిందో, సో ఆర్బీఐ స్టార్టెడ్ యాక్షన్ అనమాట. అంటే ఇప్పుడు దాకా పట్టించుకోలేదు అన్నట్టుంది. ఇప్పటి నుంచే కొంచెం మూవ్మెంట్స్, అంటే నియర్ బై 198 దాకా వచ్చినప్పుడు అక్కడి నుంచి రివర్స్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేశాం. సో డెఫినెట్ గా 97 తీసుకోవచ్చు. 97 నుంచి వాళ్ళ ఆపరేషన్స్ కూడా $5 బిలియన్, అంటే డాలర్ ఐఎన్ఆర్ స్వాప్ చేస్తారు. ఆ స్వాప్ అనేది మొదలు పెట్టారు. సో ఇప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం ఇదయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఏదైనా నిన్న ఎక్స్పైరీ కాబట్టి ఒక రకంగా లాస్ట్ ఒక 6 డేస్, 5-6 డేస్ చూసుకుంటే 23,650 దగ్గర బాగా అక్కడే క్లోజింగ్, అంటే ఓపెన్ ఎక్కడైనా కానీ క్లోజింగ్ ఆ లెవెల్లో అవుతా వచ్చింది. అంటే ఎక్కువ పడటానికి మార్కెట్ ఇష్టపడట్లేదు, ఎక్కువ పెరగటానికే ఉన్నట్టుంది. ఇప్పుడు చూస్తే మోడీ గారు నార్వే వెళ్ళారు. నార్వే వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తుంది. ఎట్లా అంటే మీకు నార్వే నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎట్లా మీకు అదానీ గ్రూప్ లో ఇదివరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇప్పుడు అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికంటే సోవర్జిన్ వెల్త్ ఫండ్ వాళ్ళు గనక ఏ కంట్రీ కన్నా వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. మనకి లోకల్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లోన్ అప్లై చేసినప్పుడు ఎలా వేరే బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు చేశారంటే ఆటోమేటిక్ గా మిగతా చూడకుండా ఇచ్చే పరిస్థితి ఉంది. అట్లానే వీళ్ళు కూడా సోవర్జిన్ వెల్త్ ఫండ్ గనక వాళ్ళు గనక ఏ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ మంచిగా ఉన్నది. సో ఇప్పుడు గనక ఆ ఫండ్ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళొచ్చారు కాబట్టి మేబీ అతి తొందరలోనే ఫండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి రావచ్చు. ఆ ఇండియాకి వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఇదివరకే కొన్ని మన ఇండియా స్క్రిప్ట్స్ మీద కొంచెం రెడ్ అలర్ట్ పెట్టారు. దాని నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకున్నారు. నౌ అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ద పెవిలియన్ అంటూ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తారనే ఉద్దేశం. అది కూడా కొంచెం పాజిటివ్ పాయింట్ అనుకోవచ్చు ఒక రకంగా. మేబీ ఒక నెక్స్ట్ వీక్ లో ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తే మార్కెట్ కొంచెం ఊతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి అనుకున్నాం. ఎఫ్పిఐ కానీ ఎఫ్డిఐ కానీ అన్ని కొంచెం తగ్గుతా ఉన్నాయి. సో దానివల్ల మనం టెన్షన్ పడుతున్నాం కాబట్టి ఫ్యూచర్ లో ఇవి అవి తగ్గనప్పుడు డెఫినెట్ గా ఫారెన్ రిజర్వ్స్ తగ్గడం క్రూడ్ కొంచెం ఇదైనా మనం అంత భయపడాల్సిన పని లేదు. ప్లస్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రిజర్వ్స్ పెంచుకుంటూ ఈ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాలోకి ఎక్కువ వస్తే డెఫినెట్ గా అప్పుడు మార్పులు వస్తాయి. మనం కొంచెం టెన్షన్ పడాల్సిన పని లేదు అనుకోవచ్చు. సో అక్కడి నుంచి కొంచెం మూవ్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఆయన వెళ్ళారు కాబట్టి ఆయన ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ పరిస్థితి చూస్తే సెన్సెక్స్ కూడా ఇవాళ దాదాపుగా బానే 600 పాయింట్స్ అబోవ్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే మార్నింగ్ నుంచి, అంటే క్లోజింగ్ కూడా మీకు అబోవ్ ఇప్పుడున్న వాటికి పాజిటివ్ నే క్లోజ్ అవ్వచ్చు. నిఫ్టీ కూడా 23,800 మనం సపోర్ట్, లాస్ట్ టైం కూడా అక్కడ సపోర్ట్ తీసుకొని వెనక్కి వచ్చింది. సో ఇప్పుడు క్లోజింగ్ కూడా ఇవాళ 23,800 అబోవ్ క్లోజ్ అవ్వచ్చా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్ టు క్లోజ్ అబోవ్. సో ఎందుకంటే ఈ వార్ కూడా కొంచెం ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ట్రంప్ కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు, అవతల నుంచి కూడా కొంచెం అవుతోంది. యుఎస్ సెక్రటరీ కూడా కొంచెం పాజిటివ్ గా మాట్లాడారు, ఇది సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశం. ఎందుకంటే ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ వాళ్ళకు కూడా పెయినే కదా. దే ఆర్ స్పెండింగ్ మోర్ దాన్ $1 బిలియన్. అంటే ఇప్పుడు చిన్నగా కొంచెం అది వాళ్ళ డెట్ కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళ కంట్రీ వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేసే ఇది లేదు కాబట్టి అక్కడి నుంచి ప్రెషర్ ఆయనకు కూడా ఉంది, ట్రంప్ కూడా ఉంది. కాబట్టి ఏదో రకంగా ఆపాలి అంటే అభిమన్యులాగా లోపల దూరాడు కానీ బయటికి రావడానికి చాలా కష్టమైంది. నానా యాగి చేశాడు. నానా యాగి నుంచి బయటికి రావాలంటే ఎట్లా రావాలో కూడా తెలియట్లేదు.
సో అందుకనే ఇటు రష్యాకి, ఇటు పాకిస్తాన్కి, ఇటు చైనాకి అన్ని విధాలుగా ట్రై చేసి చివరికి పాకిస్తాన్కి ఒక డీల్ కుదుర్చుకొని అక్కడి నుంచి కొంచెం సెటిల్ అయిందా అంటే ఇప్పుడు మేబీ వార్ అవ్వచ్చా అవ్వకపోవచ్చా అనేది ఇవాళ నైట్ కనుక, ఫ్రైడే నైట్ జనరల్ గా ఆయన ఏంటంటే ఏదో కూడా అవుట్ స్పోకెన్ అవుతున్నారు. సో ఇవాళ కనుక ఆయన ఏదైనా మాట్లాడితే పాజిటివ్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు పాజిటివ్ వస్తే మండే గ్యాప్ డౌన్. అంటే ఏ రకంగా వార్ స్టైల్ ఉంటుంది, ఇమీడియట్ అటాకా లేకపోతే వన్ డేనా లేకపోతే కంటిన్యూ ఎస్కలేషన్ అనేది చూడాలి. సో మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ గానే ఉంది. సో వన్ డే పాజిటివ్, వన్ డే నెగిటివ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో మంచి స్టాక్స్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే మంచి స్టాక్స్, ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ అలాంటివి తీసుకొని పెట్టుకుంటే జనరల్ గా లాంగ్ టర్మ్ అనుకుంటే, షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళే కొంచెం పాజిటివ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇదేంటి ఇది అవకాశం అనుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం. సో అది మెయిన్ అండి. ఓకే అండి. సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గడానికి కారణం ఏంటంటారు? ఏం లేదు, ముడి చమురు ధర తగ్గడం మొదలైంది. అంటే ఇవాళ $106 ట్రేడ్ అవుతుంది, 6% మైనస్ అయింది. కాబట్టి మామూలుగా అయితే గోల్డ్ సిల్వర్ పెరగాలి, అది కూడా ఏం పెరిగింది లేదు. గోల్డ్ ఫాలే ఉంది, సిల్వర్ ఫాలే ఉంది. ఎంత ఫాల్ ఉంది అంటే సింపుల్ గా 500 చిల్లర గోల్డ్ ఫాల్ ఉంది, సిల్వర్ వచ్చి ఒక 2000 దాకా మైనస్ లో ఉంది. మన మార్కెట్లు పాజిటివ్ లో ఉండడం జరిగింది. మన మార్కెట్లు ఎందుకు పాజిటివ్ లో ఉన్నాయంటే వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి. ఇవాళ శుక్రవారం వీక్లీ బిఎస్సి సెన్సెక్స్ ఓపెనింగ్ డే, అందుకని పాజిటివ్ లోనే ఉన్నాయి, పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే రేపు ఎల్లుండి సెలవు ఉంది, అయినా కానీ షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. అది బిఎస్సి సెన్సెక్స్ పెరగడానికి అయితే షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. న్యూస్ లోకి వచ్చేటప్పటికి ఈ ట్రంప్ ను ఇజ్రాయెల్ నేతన్యాహు వాళ్ళిద్దరు డిస్కస్ చేయడం జరిగింది. ట్రంప్ ఏమంటుందంటే ఇరాన్ తోటి చర్చలే చేద్దామని చెప్పేసి అనడం జరిగింది. ఆయన అట్లొద్దు యుద్ధమే చేయాలని చెప్పేసి అనడం జరిగింది. దాంతో కొంచెం అక్కడ విభేదాలు వచ్చినాయి కానీ ఏం లేదు, డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఎంతసేపటికి ఇరాన్ యుద్ధము ఆపాలి, చర్చలతోటే అవ్వాలి అనేది ఉద్దేశం అనమాట. దాంతో మన మార్కెట్ వాళ్ళు కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇంకొక 2 న్యూస్లు వచ్చినాయి కొత్తగా. ఏదైతే ఉందో ఈ అంటే ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ క్షిపణులు ఆల్మోస్ట్ సగం వరకు ఖాళీ అయిపోయినాయి అనేది ఏది అమెరికా వాళ్ళవి, అది న్యూస్ అనమాట. దాంతో కొంచెం వాళ్ళు వెనకబడి ఉండొచ్చు అనేది కూడా ఒక న్యూస్ అనమాట. అంటే వాళ్ళకి ఖాళీ అయిపోయినాయి కాబట్టి అదొకటి. రెండోది ఈ డ్రోన్లు, అంటే ఇరాన్ ఏదైతే ఉందో అమెరికా $1 బిలియన్ రీపర్ డ్రోన్లు కూడా వాళ్ళు పేల్చడం జరిగింది. దాంతో ఈఎస్ఐకి భారీ నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు అనడం ఏమిటి అంటే ఇరాన్ వాళ్ళు MQ-9 రేపర్ డ్రోన్స్ అన్నమాట, వాళ్ళు టెహరాన్ ధ్వంసం చేసినట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఇరాన్ దాడుల్లో యుఎస్ వాళ్ళు సుమారుగా 30 డ్రోన్లు కోల్పోవడం అనేది జరిగింది. దీంతో ఇప్పుడు వీళ్ళు కొంచెం యుద్ధం లేకుండా చర్చలతోటే అవ్వాలి అనేది ఒకటి అన్నమాట. ఇది ఈ పెంటగాన్ దగ్గర ఉన్నటువంటి డ్రోన్ నిల్వల్లో 20% సమానం. ఇక చాలా డ్రోన్లను ఇరాన్ గాల్లోనే కూల్చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ న్యూస్ తోటి కొంచెం స్లో అయింది అనేది ఒకటి. మెయిన్ మనం ఇవన్నీ కాదు చూడవలసింది ఏంటిది, మన ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు కనుక ఎంత తగ్గితే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్. $105.72 ఉంది. నిన్నటి మీద ఒక 6% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఏది ముడి చమురు. ముడి చమురు ఎప్పుడైతే తగ్గటం మొదలు పెడుతుందో ఆటోమేటిక్ గా ఇక మన మార్కెట్ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. ప్రభు గారు చెప్పండి. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయండి? డెఫినెట్ గా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం అనుకున్నట్టు లాస్ట్ ఇయర్ పెరిగినట్టు లాస్ట్ 6 months లో పెరిగినట్టు పెరగాలంటే పెరగవు, కానీ జనరల్ గా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పుకోవాలి, కన్వర్షన్ లో ఎక్కువ అవుతుంది. ఇప్పుడు డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది, తెలిసిందే. ఒకప్పుడు మామూలు చైనా అంటే అందరికి భయం, ఇప్పటికీ భయం. కానీ యుఎస్ కూడా ఆ రకంగా చూసేది ఈయన టెన్యూర్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూసాం, సెకండ్ టైం కూడా వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయింది. దాని అనుగుణంగా ఇప్పుడు ఎక్కువ వస్తుంది. కాబట్టి అందరూ కూడా కొంచెం ఆ డాలర్స్ రిజర్వ్స్ తగ్గించుకున్న ఉద్దేశంతో దాని నుంచి గోల్డ్ రిజర్వ్స్ వస్తారు. కాబట్టి డెఫినెట్ గా అదొక పార్ట్. సో దాని వల్ల కొంచెం ఇంకొక అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్న $1 ట్రిలియన్ ఉన్నది కొంత పర్సెంటేజ్ మార్చినప్పుడు 1.2 ట్రిలియన్ 1 ట్రిలియన్ దాకా మార్చారు. ఇంకొక 10% అయినప్పుడు ఎక్స్క్యూజ్ మీ
ఇంకా పెరిగినప్పుడు అప్పుడు ఇంకొంచెం తగ్గే ఛాన్స్, ఇంకా కొంచెం గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మేబీ జనరల్ గా ఈ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతాయి, కన్వర్షన్ కనుక కంటిన్యూ అవుతే మేబీ డిసెంబర్ లోపలే 6 months, నెక్స్ట్ 6 months పెట్టుకుంటే 2 lakhs దాటొచ్చా అంటే 2 lakhs కూడా దాటే అవకాశాలు కూడా ఉంటాయి, ఈ కన్వర్షన్ కూడా కంటిన్యూస్ గా జరిగితే. సో ఇప్పుడు మనం INR కి ఇది చేసాం కాబట్టి చిన్నగా స్ట్రాంగ్ అవుతుంది, అప్పుడు డాలర్ కూడా వీక్ అవుతుంది, అప్పుడు కన్వర్షన్ మళ్ళీ మొదలు అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే గోల్డ్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్, వన్ డే అప్ వన్ డే డౌన్ అట్లా అవుతుంది. సో మెయిన్ అది కొంచెం ఎవరైనా సరే లాంగ్ టర్మ్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో పెట్టుకుంటే ఒక 10 to 20% మాక్సిమం మెటల్స్ లో డైవర్సిఫికేషన్, ఓన్లీ గోల్డ్ కాదు, గోల్డ్ అండ్ సిల్వర్, కాపర్ వాటిల్లో కూడా డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే మంచిది. అప్పుడు కరెక్ట్ గా సేఫ్ గా ఉంటుంది. అంటే ఏదో ఒక మెటల్ ఏదో ఒక పడినా మిగతాది కాంపెన్సేట్ చేస్తుంది కాబట్టి అన్ని ఒకేసారి పడవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి, అవందరూ కూడా కొంటున్నారు. వాళ్ళు ఎందుకు కొంటున్నారు, ఒక అర్థంతో కొంటున్నారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ కంట్రీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బయటపడటానికి అన్నట్టు, ఈజీ వే ఆఫ్ కమింగ్ అవుట్ ఎనీ క్రైసిస్ అలా వచ్చినప్పుడు బయటపడటానికి. ఇప్పుడు అందరికి క్రైసిస్ అనేది క్రూడ్ వల్ల ఏషియన్ కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి, మిగతా కంట్రీస్ కి క్రూడ్ డిపెండెంట్ అయినా కాకుండా నాన్ డిపెండెంట్ వాటికి అంత పెద్ద ఎఫెక్ట్ లేదు కదా, వీటికే కొంచెం ఇదవుతున్నాయి. సో ఎక్కడ మీకు అంటే అవుట్లుక్ అంటే వాల్యూస్ అనేవి రిమైన్ ఎక్స్పెన్సివ్ చూసిన ఒక రకంగా ఎర్నింగ్స్ కానీ ఈ వీటి ఆయిల్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ వస్తున్నాయి. సో మెయిన్ మళ్ళీ గ్రోత్ ఓరియంటెడ్, ఇప్పుడు ఏ డ్రివెన్ ర్యాలీ వస్తుంది, యుఎస్ కానీ, సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ, వాళ్ళ మార్కెట్ చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆల్ టైమ్ హై కంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై కొడతా ఉన్నాయి. సో వాళ్ళు ఏ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఇది చేస్తారు, దాని మీద R&D కూడా చేస్తారు. సో వాళ్ళ ఫ్లోస్ అనేది సస్టైన్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి, ఆల్ టైమ్ హై పోతున్నాయి. మనకు ఆల్ టైమ్ హై రావడానికే తన్నుకులాడుతున్నాం, ఇంకా కొంచెం ముందుకు రావాలి. సో ఇంకా టైం పట్టుద్ది, ఇంకా 8 to 10% అనేది ఉంది. కాబట్టి సో ఇట్లా మనం కొంత లాగింగ్ వెనక్కి వచ్చామా అంటే ఇప్పుడు ఈ క్రూడ్ వల్ల దాదాపుగా ఆ టెన్షన్ తోనే మెయిన్ ఇబ్బంది పడుతున్నాం అనుకోవచ్చు. మన WTI క్రూడ్ ఏమో బిలో 195 వచ్చింది. ఆయిల్ అండ్ గ్యాస్ కంపల్సరీగా యుఎస్ దగ్గరే కొనాలి ఒక డిమాండ్, ఆయన దగ్గర యుఎస్ దగ్గరే కొనాలి డిమాండ్. పైన రష్యా నుంచి కొనేవారు, ఇంకా వేరే చోట నుంచి కొనాలి. వాళ్ళ అనుగులు ఎక్కడైతే ఉన్నారో వెనిజులా కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర యుఎస్ కి అనుగులు ఎవరున్నారో వాళ్ళది ఆ ఆయిలే కొనాలని ఒక రకంగా ఇది చేస్తారు. సో అది మనం ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. కరెంట్ అకౌంట్ ఇష్యూ కానీ పడినప్పుడు ఆటోమేటిక్ గా మరి ఇన్ఫ్లేషన్ మీద పడింది, జీడిపి కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ ఎఫెక్ట్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి కొన్ని సెటిల్ అవ్వాలంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, కన్సర్న్స్ అన్ని కూడా కొంచెం ఇది కావాలి. సో ఛాలెంజింగ్ మ్యాక్రో ఎకనామిక్ చూసుకుంటే ఎలివేటెడ్ క్రూడ్ ప్రైస్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అది మనకి బిలో 100 ఉంటే బెస్ట్, 60 to 80 ఉన్నా, 60 to 70 ఉన్నా ఇట్స్ నో ఎఫెక్ట్ ఫర్ అస్. అంటే మన మీద ఎక్కువ ప్రెషర్ పడదు. సో ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ అవుతుంది. రిజల్ట్స్ కూడా మన ఎర్నింగ్స్ కూడా బాగానే ఉన్నాయి, Q3 కంటే Q4 బాగానే ఉన్నాయి. బట్ ఎక్స్పెక్టేషన్ రీచ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ కంపెనీస్ కూడా రీచ్ కాలేదు. సో Q4 కూడా కొంచెం ఇబ్బంది పడింది అనుకోవచ్చు. ఒకరికి రూపీ డిప్రిసియేషన్ అంటే ఇప్పుడు మార్కెట్ చూడండి 10% లో ఉన్నాం. ఇప్పుడు బయట పెట్టుకునే వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెట్ మన దగ్గర 10% ఉన్నప్పుడు రూపీ ఈ మధ్య కాలంలో 1 year దాకా తీసుకుంటే 10% ఇదైంది. అంటే 20% డౌన్ లో ఉన్నట్లు లెక్క. మనం ఏదైనా మనకి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ రావాలంటే అది గనక కవర్ అయితే, ఆ 20% కవర్ అయితే గానీ మనం బయటపడాం. అందుకనే ఏం చేస్తారు, ఈ FIIs కానీ వీళ్ళందరూ అమౌంట్ ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడ వాళ్ళకి రూపాయి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో దానికి వెళ్ళిపోతారు. సో అదే జరుగుతుంది, యుఎస్కే వెళ్తుంది. ఫెడ్ మీటింగ్ ఉంది, ఫెడ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని ఒక ఇది. సో ప్రెజరైజ్ చేసి తగ్గిస్తారా అనేది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారా పెంచుతారా అనేది అతి తొందరలోనే నెక్స్ట్ కమింగ్ మంత్ లోనే ఉంది యుఎస్ ఫెడ్ మీటింగ్. ఆ మీటింగ్ లో తగ్గిస్తారని, తగ్గిస్తే అప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కడ చూసుకుంటారో దాని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ జనరల్ గా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని అనుగుణంగా ఎఫెక్ట్ పడుతుంది. సో మనదైతే RBI అనుకున్న ప్రకారం కంట్రోల్లోనే ఉంది. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చినప్పుడు కొంచెం పెరిగింది, అనుకున్న దానికంటే కొంచెం పెరిగింది. బికాస్ ఆఫ్ ఎందువల్ల, క్రూడ్ వల్లే మనం ఇబ్బంది పడుతున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడు ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత మంచిది. ఈ మధ్య ఆయన చైనాకి వెళ్ళి క్రూడ్ అంటే ఈ ఇష్యూని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తారనుకున్న సెటిల్మెంట్ ఏం కాలేదు. నాకు 5 నిమిషాల పని ఓపెన్ చేయడానికి, లేకపోతే ఇదంతా సెటిల్ చేసుకోవడానికి అని చెప్పాడు. కానీ మరి వచ్చిన తర్వాత ఏమో 5 points పెట్టారు. ఆ 5 points కూడా చూస్తే ఎవరైనా సరే అపోనెంట్ పార్టీ కూడా సెటిల్ చేసుకునే విధంగా ఉందా అంటే లేదన్నారు. కానీ ఇప్పుడు యుఎస్ సెక్రటరీ ఆయన కొంచెం పాజిటివ్ అన్నారు. అంటే ఈ న్యూస్ అంతా
ఒకసారి బయటకు వచ్చి పాజిటివ్ గా మాట్లాడతారు, ఒకసారి బయటకు వచ్చి నెగిటివ్ గా మాట్లాడతారు. బికాస్ టు మ్యానిపులేట్ ద స్టాక్ మార్కెట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే పాజిటివ్ గా మాట్లాడినప్పుడు బయింగ్ సైడ్ ఉంటారు, నెగిటివ్ గా మాట్లాడినప్పుడు ఫుడ్ సైడ్ సెల్ సైడ్ ఉంటారు. సో దాని అనుగుణంగా ఎక్కువ ఇది చేస్తారేమో, మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తారు. ఓన్లీ యుఎస్ఏ కాదు, ఇండియాని కూడా. ఒకప్పుడు 100 పాయింట్స్ ఉండే నిఫ్టీ, గగనం 100 పాయింట్స్ అంటే ఇప్పుడు చూస్తే 600-700 పాయింట్స్ వన్ డే లో. నెక్స్ట్ డే కి ఈ రోజు హై నుంచి నెక్స్ట్ డే హైకి, ఈ రోజు లో నుంచి నెక్స్ట్ డే హైకి చూస్తే 500-600 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు ట్రేడర్స్ ఎంత మంది ఇబ్బంది పడతారు, ఈ ఆప్షన్స్ చేసే వాళ్ళు కానీ, గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ ఏటికి ఎదురీతే పరిస్థితి ఏంటి, క్యాపిటల్ ఎరోజన్ అవుతుంది. యుఎస్ లో అంటే అంత $30 ట్రిలియన్ కి $5 ట్రిలియన్ అప్ అండ్ డౌన్ అనే పర్వాలేదు, కానీ మనకున్న ఇది మనకి $420 బిలియన్ ఆ రేంజ్ లో 420 ఇది జరుగుతోంది. లాక్ క్రోర్స్ 454 లాక్ క్రోర్స్ అట్లా. మార్కెట్ పడినప్పుడు 4-5 లక్షల కోట్లు పోతుంది, మళ్ళీ పెరిగినప్పుడు యాడ్ అవుతుంది. అంటే 400 ఆ రేంజ్ లోనే ఉంది. సో అంత వాళ్ళ మార్కెట్ ఎక్కడ, మన మార్కెట్ ఎక్కడ? మన మార్కెట్ లో అంత వాలిటాలిటీ వస్తే చాలా మంది ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరి సెబీ మరి ఇంత వాలిటాలిటీ ఉన్నప్పుడు 1 అవర్ బిలో వాళ్ళు డిక్లేర్ చేసే 1 అవర్ ముందు హ్యూజ్ మనీ వస్తుంది. దాంట్లో నుంచి అక్కడే కాదు, ఇండియన్ దాంట్లో కూడా కొంచెం క్రూడ్ ఆయిల్ దాన్ని బట్టి కొంచెం మ్యానిపులేట్ జరుగుతుందని తెలుస్తుంది. కాబట్టి అవి కొంచెం కంట్రోల్ చేస్తే మంచిది. మామూలు ఇన్వెస్టర్, చిన్న ఇన్వెస్టర్ కానీ ఎవరైనా సరే సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లా వాలిటాలిటీ ఉన్నప్పుడు జనాలు డబ్బులు ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఓ పక్కన మీరే చెప్తారు, తెలుగు రాష్ట్రాలు తెలంగాణను ఆంధ్ర డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఆప్షన్స్ లో అంటారు. మళ్ళీ దానికి ఆజ్యం పోస్తారు. మీరు పోసినప్పుడు కొత్త ఆప్షన్స్ తీసుకురాకండి, ఆప్షన్స్ ఆపండి మంచిది కదా. జనాలు డబ్బులు పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఎందుకు చేయాలి? ఒక పక్కన మీకు ట్యాక్స్లు కావాలి, ఒక పక్కన జనాలు డబ్బులు పోగొట్టుకోవాలి, మీకేమో ట్యాక్స్లు ఏమో జిఎస్టీ లాగా పెరుగుతూ ఉండాలి. అది ఎట్ట కుదురుతుంది? మనకి జనాలకి ఏది మంచిదో అది చేయండి. సో డెఫినెట్ గా హ్యాపీగా ఉంటుంది. మనం ఇంట్రాడే నుంచి డెలివరీ అనుకున్నాం, డెలివరీ ప్రమోట్ చేయండి. ఆ డెలివరీ ఫెంటాస్టిక్ కదా, క్లయింట్ కూడా డబ్బులు పోగొట్టుకుని ఉంటాడు, లాంగ్ టర్మ్ లో మంచిగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ FPI అగ్రిమెంట్ రానివ్వండి, FDA కానీ FPA కానీ FIs ఇన్వెస్ట్మెంట్స్ కానీ మొత్తం తగ్గింది. వాళ్ళు అమ్ముకొని పోతానే ఉన్నారు. మరి వాళ్ళు పిలిచి ఏం సెటిల్ చేయలేదు ఇంత మటుకి. దాదాపుగా 19 months నుంచి ఒక్కసారి కూడా పిలిచి వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎందుకు ఉన్నారు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు. సో అది ఎవరికి పట్టలేదే. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రూమర్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ కూడా రీప్లేస్ చేస్తారనేది వచ్చింది. సో అది కూడా ఒక రకంగా మంచిదే. ఒకవేళ రీప్లేస్ చేస్తే బ్రహ్మాండం. మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ 3rd టర్మ్ బీజేపీ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు అంటే పోర్ట్ఫోలియో డిక్లేర్ చేయకుండా 1 by 1 వచ్చే స్టేజ్ మీద కూర్చుంటున్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది పీయూష్ గోయల్ గారిని. ఆ రోజు కనుక పీయూష్ గోయల్ గారిని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగేది, ఇప్పటికీ బ్రహ్మాండంగా పడేది, బాగుండేది. సో అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పటికైనా పీయూష్ గోయల్ గారిని ఏమన్నా రీప్లేస్ ఛాన్స్ ఉంటే, బై ఛాన్స్ ఏదన్నా ఉంటే ఆయన్ని పెడితే డెఫినెట్ గా ఇట్లాంటివి కొంచెం రాకుండా, ఇంత 80, 60, 70 రూపీస్ ఉన్నది 100 రూపీస్ దాకా వెళ్లేదాకా వెయిట్ చేసాం మనం. ఆర్బీఐ వాట్ ద హెల్ ఈస్ డూయింగ్? మరి అంతవరకు వెళ్లేదాకా ఆగి ఇప్పుడు టెన్షన్ పడితే ఏం ఉపయోగం? ఇప్పుడు మొదలు పెట్టారు ఆపరేషన్స్. సో ఇప్పటికైనా మొదలుపెట్టి ఏదైతే స్వాప్ ఆప్షన్స్, కరెన్సీ అండ్ మన డాలర్ INR కరెన్సీ, అంటే డాలర్ స్ట్రెంగ్ అవుతున్నప్పుడు ఆ డాలర్స్ మార్కెట్ మనకు దగ్గర ఉన్నాయి, అమ్ముతాం. సో అప్పుడు ఏమవుతుందంటే మన దానికి స్ట్రెంగ్ వస్తుంది, వీక్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో ఆ ఆపరేషన్స్ ఎప్పుడో చేయాలి కదా. ఈ స్టేజ్ లో ఎందుకు మనం చేస్తాం? ముందు 70-80 రూపీస్ లో 100కి వెళ్తుంది అనుకున్నప్పుడు అక్కడే మనం చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలనుకున్నాం, ఓకే, వెల్ అండ్ గుడ్, ఎక్స్పోర్ట్స్ పెంచాం. ఇప్పటికైనా ఇది చేసి మంచి తరడమే. సో చిన్నగా కిందకి తీసుకొస్తే మళ్ళీ మిగతాదంతా సెట్ అయిపోద్ది. ఈ లోపల వారు కనుక సెటిల్ అయితే వారు 80% ఆగాలి, 80% స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ఓపెన్ అవ్వాలి. ఇది కనుక 2 అయితే మార్కెట్ పట్టుకునేది. సేమ్ డే న్యూస్ వచ్చిన రోజే మార్కెట్ 1000 పాయింట్స్ అబోవ్, పాకిస్తాన్ సీజ్ ఫైర్ రోజున 1000 పాయింట్స్ ఎలా పెరిగిందో అలాంటి మార్కెట్ మళ్ళీ చూడాలంటే ఈ 2 కనుక పాజిటివ్ వస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకే అండి ప్రభు గారు. అలాగే సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే ఇలానే హర్ముజ్ మూసివేత అయితే కొనసాగితే ముడిచమురు ధర ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీని ప్రభావం ఏమైనా మార్కెట్ల పైన ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఓకే, అది కనుక మూసుకుపోతే $200 చేరొచ్చు అనేది ఇంకొక 6 నెలలు అన్నమాట. అప్పుడు ఇంకా కొంచెం సీరియస్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా సామాన్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా అన్నమాట. అంటే హర్మూజ్ కనుక మూసివేసే అంటే
ఇంకొక 5-6 నెలల్లో $200 చేరవచ్చు అనేది వార్తలు అన్నమాట. ఒకవేళ అది కనుక దిగజారితే అది ఉండకపోవచ్చేమో అని డేటా ఎనాలిటిక్స్ సంస్థ వుడ్ మెకెంజీ అనేది వాళ్ళు పేర్కొనడం జరిగింది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చని కూడా వాళ్ళ నివేదిక చెప్పడం జరిగింది. ఈ ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మార్కెట్లంతా కూడా అస్తవ్యస్తమైపోవడం, తీవ్ర ఆందోళనకి ఒడిదుడుకులు లోనవ్వటం, మళ్ళీ ఈ ముడిచములు ఏదైతే పెరగటం వల్ల ద్రవ్యోల్బణం అనుకోండి, వడ్డీ రేట్లు పెంచడం అనుకోండి, ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి గల్ఫ్ దేశాల నుంచి 11 మిలియన్ బ్యారెల్ల చమురు ఆగిపోవడం అయింది, ఏది సప్లై లేక. దాంతో ఒక్కసారిగా ఎల్పిజి అనుకోండి, సరఫరాలో 20% సమానమైనటువంటి 80 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి కూడా సరఫరాలో ఇబ్బందులు రావడంతో ధరలు పెంచడం జరిగింది. అయితే ఈ హర్ముజ్ తెరవడం కోసం అని చెప్పేసి అంతర్జాతీయంగా ఏదైతే ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. హర్ముజ్ ఓపెన్ అయిపోతే ఆయిల్, గ్యాస్ ధరలు నిలకడగుంటాయి, మామూలుగా ఉంటుంది అనమాట. మొన్నటిదాకా $70, $72 ఉండేది. ఒక్కసారిగా ఎప్పుడైతే మూసుకుపోయిందో ఈ అంతర్జాతీయంగా అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి డిమాండ్ రావడం, డిమాండ్ వచ్చింది అంటే సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరిగింది, ధర పెరుగుద్ది, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. దాంతో ఒక్కసారిగా వాళ్ళు ఇదంతా జరిగిందని వుడ్ మెకెంజీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే జూన్ నాటికల్లా ఈ సమస్య కనుక తగ్గితే 2026 అంటే 2026 నాటికి $80 వస్తుందని ఒక వార్త. అంటే వాళ్ళు చెప్పడం అనమాట. ఒకవేళ కనుక ఈ సమస్య క్లియర్ అయిపోతే ఈ జూన్ కి $80 రావచ్చు అనేది. మళ్ళీ వచ్చే ఏడాదికి అంటే మామూలు అయిపోయింది అనుకోండి, $65 కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వచ్చే ఏడాదికి అంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్కి. అదే కనుక మూత పడితే 2026లోనే ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా వస్తుంది. ఈ చివరి వరకు ఏడాది ఏదైతే ఉందో ఈ మూసిపోతే $200 కూడా టచ్ అవుతుందని చెప్పేసి దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 0.4% క్షీణిస్తుందని కూడా పేర్కొనడం జరిగింది. ఈ సంక్షోభం కనుక సుదీర్ఘంగా ఇట్లానే జరిగితే ఒక ఏషియా కాకుండా యూరోప్ దేశాలు మళ్ళీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్ళా వీళ్ళందరూ అవకాశం ఉందని. అయితే ఈ అమెరికా ఎల్ఎన్జీ అయితే డిమాండ్ పెరగొచ్చు అని చెప్పేసి వుడ్ మెకెంజీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఎప్పటికీ 2008 నాటి మాంద్యం, ఆర్థిక మాంద్యం 2008లో అలానే మళ్ళీ జరగవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలానే అంటే అంతకుముందు 1970లో జరిగింది, 2008లో జరిగింది. సేమ్ ఇదే కథలు, ఏది చమురుతోటే. అప్పుడు ద్రవ్యోల్బణం పెరగటం, ఆర్థిక వ్యవస్థలు మందగించడం ఇవన్నీ జరిగి ఇప్పుడు కూడా అలానే కనుక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం. అయితే మనకు వచ్చేటప్పటికి వెనిజులా నుంచి మనకి సప్లై ఉంది, అగ్రిమెంట్ అయింది. రిలయన్స్ వాళ్ళకి వస్తుంది అనమాట. ఏదైతే 10 దేశాల నుంచి ఇంధనం మనం సప్లై చేస్తారో రష్యా నుంచి అనుకోండి, ఇప్పుడు వెనిజులా నుంచి బాగా తక్కువకి మనకి ఇవ్వడానికి వాళ్ళు కొనుగోలు చేయడానికి రెడీ అవ్వడం జరిగింది. మనము వెనిజులా వాళ్ళు కూడా ఓకే అనడం జరిగింది. మే నెలలో ఏదైతే మనకి ఇప్పుడు ఈ నెలలో సౌదీ, అమెరికా వాళ్ళ నుంచి వచ్చేది మనకి రష్యా నుంచి వస్తుంది. అంటే వాళ్ళు మొత్తం సరఫరా. అయితే ఇప్పుడు వెనిజులా నుంచి కూడా మనకు వస్తుంది అనమాట. ఇది ఎవరు చెప్పారు? ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్లర్ వాళ్ళ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటి వరకు వెనిజులా నుంచి రోజుకు 4,17,000 బ్యారెళ్లు మనం దిగుమతి చేసుకుంటున్నట్టుగా పేర్కొనడం జరిగింది. ఏప్రిల్ నెలలో 2,83,000 ఉన్నటువంటి బ్యారెళ్లు మనం సప్లై 4,17,000 మన బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? వెనిజులా నుంచి. అయితే ఈ రష్యా, యుఏఈ నుంచి కాకుండా మనం ఇప్పుడు ఏదైతే ఈ దేశాలు ఉన్నాయో వెనిజులా నుంచి కూడా మనకి తక్కువకి చౌకగా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఈ హర్మూజు అంతరాయాలు, చమురు ధరలు ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు మన యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతో టైఅప్ జరగడం జరిగింది. ఈ వెనిజులాలో ఏదైతే ఉత్పత్తి చేస్తారో దాంట్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఏది ఆ క్రూడ్ ఆయిల్, ఆ సల్ఫర్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఎక్కువగా క్రూడ్ లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఈ రిలయన్స్ వాళ్ళది గుజరాత్ లో జామ్నగర్ రిఫైనరీకి అది కరెక్ట్ గా సరిపోతుంది అనేది మిగతా రిఫైనరీల కంటే కూడా ఇది పరిమిత పరిమాణంలోనే శుద్ధి చేయగలుగుతుంది అని చెప్పేసి రిలయన్స్ వాళ్ళు అనడం జరిగింది. రిలయన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సామర్థ్యాల వల్ల ఇది లబ్ధి పొందుతుంది, ఇది రిలయన్స్ కంపెనీ. దాంతో ఏమైతుంది అంటే రాబోయే రోజుల్లో రిలయన్స్ షేర్ బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి.
ఓకే అండి. ప్రభు గారు, మనం చూసుకున్నట్టయితే ఐటీ, బ్యాంకింగ్, ఆటో, మెటల్ ఈ అన్ని రంగాల్లో సెక్టార్లలో ప్రస్తుతం ఏ మార్కెట్ లీడ్ లో ఉంది? అంటే ఇప్పుడు ఐటీ ఇండెక్స్ చిన్నగా లోవర్ సైడ్ 41% పడింది ఐటీ ఇండెక్స్. అది బాగా కొట్టేశారు. బీటెన్ డౌన్ ఇండెక్స్ అంటే ఐటీ, ఎఫ్ఎంసీజీ అనుకోవచ్చు. సో డెఫినెట్ గా ఇలాంటివి లాంగ్ టర్మ్ అనుకుంటే మినిమం 3 years టు మాక్సిమం 5 years పెట్టుకుంటే కొంచెం ఇప్పుడిప్పుడే బేస్ ఫామ్ అవుతున్నాయి, చిన్న చిన్నగా పెరుగుతున్నాయి. ఎఫ్ఐఐస్ కూడా వాల్యూ బయింగ్ చేస్తా ఉన్నారు. సో మనం చూసాం కదా లాస్ట్ నిన్న కాకుండా అంతకు ముందు 3 రోజులు 4 రోజులు ఎఫ్ఐఐస్ బయింగ్ రావటం అంటే 1 day చేసి మళ్ళీ మంత్ చూసుకుంటే అంతకు ముందు ఓన్లీ 1 day బయింగ్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా మారుతుందంటే మారుతుంది. బట్ వాళ్ళకి ఏంటి టెక్ ఇది ఎప్పుడైతే వీళ్ళు ఏ డ్రివెన్ ర్యాలీ వాళ్ళు ఎవరైతే ఇచ్చేస్తారో ఆ కంట్రీస్ కి అమౌంట్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చూస్తే మనకి జనరల్ గా ఏంటి 2003 నుంచి 2008 ర్యాలీ, 2020 నుంచి 2021 ర్యాలీ, పాండమిక్ తర్వాత వచ్చిన ర్యాలీ 40% ఎక్కువ. సో ఆ ర్యాలీ తర్వాత మనం చూడాల. సో ఎఫ్ఐఐస్ కంటిన్యూగా పుల్ అవుట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకని ఈ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి వచ్చే ఇబ్బంది. మన దగ్గర ఇబ్బంది లేకపోయినా వేరే కంట్రీస్ మీద మనం ఆధారపడ్డాం కాబట్టి దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఎలివేటెడ్ క్రూడ్ ప్రైసెస్ కానీ వాల్యుయేషన్స్ అంటే మనకి ఎక్కువ ఎర్నింగ్స్ సరిగ్గా రావట్లేదు. ఎర్నింగ్స్ ఎందుకు సరిగ్గా రావట్లేదు అంటే దాని ఎఫెక్ట్ కొంచెం పడతా ఉంది. సో ప్రొడక్షన్ తగ్గినట్టు, లేకపోతే సేల్స్ కొంచెం తగ్గుతున్నట్టు. నెస్లే సిఇఓ చెప్పారు కదా, సేల్స్ అవ్వట్లేదు, కొంచెం రొటేషన్ అవ్వట్లేదని. గ్లోబల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏంటి, ఎక్కడ మార్కెట్ బాగుంటే అక్కడికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ ఎఫ్డిఐకి ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కడ బాగుంటే, ఎక్కడ ₹1 ఎక్కువ వస్తుంది అనుకుంటే దే ఫ్లో. నీటి పారుదల ఎలా ఉంటుంది, సో అట్లానే వాళ్ళు కూడా ఎటు ఇది ఉంటే ఎటు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటే అటు సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మార్చుకోవాల్సింది, మనం టెక్ చేసుకోవాల్సింది టెక్ సెంటర్ ప్లే గనక మనం చేస్తే, ఎవరైతే చైనా గానీ, తైవాన్ గానీ, యుఎస్ గానీ, సౌత్ కొరియా గానీ వీళ్ళు చేస్తున్న ఇది మనం కూడా ఇంప్లిమెంట్ చేసి ఆ రన్నింగ్ లో మనం కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళతో పాటు మనం ప్యారలల్ గా వెళ్ళినా, కొంచెం వాళ్ళ వెనక వెళ్ళినా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే డెఫినెట్ గా ఈ ఫ్లో అనేది కొంచెం వెనక్కి తిరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎక్కువ మంది ఆ టెక్ రిలేటెడ్ ఇది చిన్న కంపెనీ, నైకా కంపెనీ, అంతకుముందు గోల్డ్ రంగులు వేసిన కంపెనీ, వాళ్ళ చేతికి రంగులు వేసుకునే కంపెనీ, అలాంటిది ఎంత సేల్స్ అయింది చూసాం కదా. టెక్ రిలేటెడ్ కంపెనీ అట్లాంటివే ఫ్లరిష్ అవుతున్నాయి ఎక్కువ. సో అట్లానే అడ్వాన్స్ గా ఉన్న ఏఐ గానీ ఇట్లాంటి డ్రివెన్ చేసినప్పుడు దాని మీద కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాంట్లో మనం ఏఐలో బాగా వెనకబడి ఉన్నాం. సో లే ఆఫ్ జరుగుతున్నాయి. ఐటీ ఇండెక్స్ అందుకనే 41%. సో .com లాగా సొల్యూషన్ ఎట్లా వచ్చిందో ఏఐ కూడా ఇక్కడ వచ్చే సొల్యూషన్ వచ్చినప్పుడు దెన్ ఇట్ గోస్ లైక్ ఎనీథింగ్. అంటే ఇది ఎట్లా పడిందో అట్లా పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం టైం పెట్టుకొని, టార్గెట్ పెట్టుకొని, మంచి వాల్యూస్ లో ఉన్నాయి ఐటీ స్టాక్స్. ఐటీ ఇండెక్స్ బాగా పడింది, 41% పడింది. సో దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్. దానికి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫార్మా సెక్టర్ బూమింగ్ లో ఉంది, పెద్ద పడలేదు. పడేటప్పుడు కూడా 4% పడింది, అంతకు మించి పడలేదు. ఇప్పుడు ఏదైనా కొంచెం మూవ్మెంట్ వచ్చినా ఏదైనా వచ్చినా పెరిగే ఛాన్స్ ఉంది. సో అట్లా హెల్త్ సెక్టర్ కూడా బ్రహ్మాండం ఉంది. హెల్త్ సెక్టర్ కూడా బాగుండే అవకాశం ఉంది. ఇప్పుడు హోటల్స్ అంటారా, టూరిజం ఇంత ఉన్నా హోటల్స్ అంత పెరగట్లేదు. సో హోటల్స్ కొంచెం మూవ్మెంట్ రావాలంటే అట్లా ఏదైనా ఎక్కువ మంది టూరిజం పెరిగినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా అన్ని కంట్రీస్ లో ఇబ్బంది. ఇప్పుడు ఖతార్ గానీ అటు వెళ్లే వాళ్ళు తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. సో ఎందుకు అక్కడికి వెళ్ళి ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది కాబట్టి. సో ఆ ఎఫెక్ట్ అందుకనే ఆ యుద్ధం ఆగిపోతే మిగతాదంతా కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆగినప్పుడు ఈ హోటల్స్ కానీ, టూరిజం ఇది కానీ అవి కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ మనకి ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ అవి కొంచెం ఎందుకంటే ఎక్కువ $5 billion మార్కెట్ లో స్వాప్ చేస్తుంది ఆర్బీఐ. సో తగ్గించడానికి అన్నట్టు. సో అప్పటి నుంచి బ్యాంక్ స్టాక్స్ అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళు కూడా 600 points క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. అట్లా ఎక్కువ ఏదన్నా బాగా పడిన బీటెన్ డౌన్ ఇండెక్స్ కానీ, బీటెన్ డౌన్ స్టాక్స్ కానీ అట్లా ఉన్నాయో టైం పెట్టి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే అలాంటి వాటిల్లో కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ప్రైజెస్ విల్ డిఫర్. అవి కిందకి వచ్చినప్పుడు అలాంటివి పట్టుకుంటే ఎవరికైనా ఇవాళ కాకపోయినా రేపైనా మనకు వచ్చే ధైర్యం, మనోధైర్యం ఉంటే అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే
మంచిదని ఉద్దేశం. ఓకే అండి, మీ విశ్లేషణ అందించినందుకు మూలం ప్రభు గారికి అలాగే జీవి సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ అండి. అలాగే మనం చూసుకుంటే దేశీయ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నప్పటికీ కూడా అంతర్జాతీయ పరిణామాలు, అటు బులియన్ మార్కెట్ లో ఒడిదొడుకులు, అలాగే రూపాయి మార్పులు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ చేయాలని కూడా